హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ ఎండు మిరపకాయల పప్పు. ఈ పప్పు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. ఒక 8 ఎండుమిర్చి, ఒక ఆనియన్, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియా పౌడరు, కొంచెం పసుపు, కొన్ని గార్లిక్, కొంచెం కరివేపాకు, కొన్ని పోపు దినుసులు తీసుకున్నాను. ఈ కందిపప్పుని ఒకసారి మనం వాటర్తో కడుక్కోవాలి. మనము ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేయాలి. కడుక్కున్న కందిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇప్పుడు ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత హాఫ్ ఆనియన్ ఇక్కడ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా నూనెలో ఫ్రై కావాలి. పప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది. 2 విజిల్లు సరిపోతుంది పప్పు ఉడకడానికి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత హాఫ్ ఆనియన్ ఇక్కడ వేస్తున్నాను. ఈ ఆనియన్ ఫ్రై అయ్యాక ఇక్కడ నేను వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై కావాలి. అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనము బాగా కలుపుకొని పప్పులో యాడ్ చేయాలి ఈ పోపుని. ఇప్పుడు సాల్ట్, ధనియా పౌడరు వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికాక కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో ఎండుమిరపకాయ పప్పు. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.